త్వరగా ఈ మందు తీసుకెళ్ళివరా. ఇందులో భేతాళుడు ఒకవైపు నుంచి ఇంకో వైపుకు రావాలి. నిజమైన భేతాళుడు మాత్రమే ఈ వేడిని తట్టుకోగలడు. కానీ మనుషుల శరీరం ఈ వేడిని తట్టుకోలేదు. అన్నా, నాకు పాడు కట్టేసినట్టు ఉందన్నా. నాకు అలా లేదు. ఏన్నా? ఎందుకంటే నన్ను ఎప్పుడు తగిలెట్టేసా. భేతాళకోట యవన రాణిని ఎవ్వరూ మోసం చేయరు. నా పుత్రిక యువరాణి మందాకిని మహావీరుడు మనోహరుడితో వివాహం చెయ్యాలని నిశ్చయించాడు. ముహూర్తాన్ని త్వరలో ప్రకటిస్తాను. భేతాళ శోధంలో కూడా ఆ మనోహరుడు తప్పించుకున్నాడు. ముందు మీరెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఆ మనోహరుడి కథ ముగించేయండి. ఆ మాయల మరుపక్ష ఎక్కడుందా? బాగా ఏడుస్తున్నారు కదా. అంతా అయోమయంగా ఉందే. బేతాళ పరీక్షలో నేను ఎందుకు చావలేదు అర్థం కాలేదే. మనోహర, అంతఃపుర రజకుడు నిన్ను రహస్యంగా కలవమంటున్నాడు. ఈ ఆకుని నువ్వు పడుకునే పక్క మీద చూశాను. ఇదయ్యా నాకు చిన్నతనం నుంచే తినిపించాడు. దీని ప్రభావం ఏమిటో తెలుసా? నీ ఒంట్లో ఉండే అతీత శక్తిని కట్టిపాడేసి బయటకు సాధారణ మానవుడిలా కనిపింపజేసే అపూర్వ మూలిక.
నేను ఒక బేతాళున్నా. అవును, నువ్వు ఒక బేతాళుడివి. మీ తండ్రి ఎవరో చెప్పమంటావా? ఒక్క చూపుని ఎక్కుపెట్టి ఎక్కువ మందిని చంపే ఉక్కు మనిషిరా మా పులివీరుడు. ముందు నిన్ను కాపాడడానికి వస్తాడేమో చూడు. ఇప్పుడు రమ్మనండి మీ పులివీరుని, రమ్మనండి. సవ్వడి వినలేదా? వచ్చాడు. జనాన్ని ఆదరించే ధీరుడు, మిమ్మల్ని అంతం చేసే వీరుడు. పులివీరుడు వచ్చినందువల్ల ఆ ఊరే సంతోషపడింది. నిన్ను కడుపుతో ఉన్న నీ తల్లి పుష్పలత కూడా వచ్చి చేరింది. అన్ని కళలను నేర్చుకోవడం కోసం 18 సంవత్సరాల క్రితం ఆ ఊరు వదిలి వెళ్లిన పులివీరుడు పసివికోన ప్రజలు పదే పదే కోరడం వల్ల ఆ ఊరికి తిరిగి వచ్చాడు. చెప్పండమ్మా, మన వీరులే ఎందుకని మిమ్మల్ని కట్టిపడేసి చంపుతున్నారు? అప్పు మీద లేదా మహారాజుదా? కొత్తగా వచ్చిన దళపతి జలంధరుడిదేనయ్యా.
తాత రాజా విజయసింహుడు అన్ని ఊళ్లకు ఎంతో మేలు చేసినాడు. కానీ ఆయన చేసిన ఒకే తప్పు ఆ జలంధరుని దళపతిని చేయడం. ఆ రోజు నుంచి ప్రజల్ని వాడు హింసించడం మొదలు పెట్టాడు. ఇది తెలియకుండా రాజుగారిని యువరాణిని మభ్యపెట్టాడు. చుట్టుపక్కల 56 ఊళ్ళలో తరతరాలుగా 2 పూజలు జరుగుతూ వస్తున్నాయి. ఒకటి విత్తనాలు నాటేటప్పుడు చేసే విత్తన పూజ, ఇంకొకటి కోతలు కోసేటప్పుడు చేసే పంట పూజ. ఆ పాపాత్ముడు జలంధరుడు వచ్చిన తర్వాత పంట పూజే జరగలేదయ్యా. రేపు లేదెల్లుండి పంట పూజ జరగాలి, కానీ జరగదయ్యా. జరుగుతుందమ్మా. రేపు లేదు ఎల్లుండి బసివి కోనలో పంట పూజ జరుగుతుంది. అది జరిగేంత వరకు నేను మీతోనే ఉంటాను. ఈ పులివీరుడు తన కోసం బతికేవాడు కాదమ్మా, ప్రజల కోసం బతికేవాడు. రాజుగారు యువరాణి పులివీరుడు వస్తాడని ఎదురు చూశారు. కానీ ఆయన దగ్గర నుంచి లేఖ మాత్రమే వచ్చింది. ఆ లేఖలో అన్ని నిజాలని రాసి పంపించారు. పసివి కోనలో పంట పూజ జరిగి చాలా ఏళ్లయిందని, అది దక్కనివ్వకుండా మన బేతాలునే ప్రజలను కొల్లగొడుతున్నారని, దీని వెనుక ఉన్న కుట్రదారుల గురించి వివరాలతో నేనే వస్తానని రాసి పంపించిన లేఖను చూసి రాజు యువరాణి సందిగ్ధంలో పడ్డారు. జలంధరుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే జలంధరుడు జంబూక సిద్ధుడనే ఒక క్షుద్ర మాంత్రికుణ్ణి కలిశాడు. అతను మంత్రించిన ఒక ఉంగరాన్ని ఇచ్చి యవన రాణిని వశపరుచుకోమన్నాడు. నువ్విచ్చిన యువరాణి యవనరాణి కేశాన్ని మంత్రించి శ్మశానంలో యాగం చేసి వశీకరణ శక్తి గల ఈ సాలీడు ఉంగరాన్ని సిద్ధం చేశాను. సాలీడు ఉంగరంలో కాలు మీద నొక్కితే దానిలో నుండి వచ్చే పొగ గాలిలో కలిసి ఎంతమంది ఉన్నా సరే యవన రాణికి మాత్రమే అది సొంతం. పొమ్మని చెప్తున్నాను కదా. ఉంగరాన్ని మొత్తం విరిచేస్తే యవనరానికి పిచ్చి పట్టి ప్రణయతాండవం చేస్తుంది. తర్వాత ఆమెను అడ్డు పెట్టుకుని రాజునే బంధించాడు జలంధరుడు. బేతాల కోట అధికారం అంతా జలంధరుడి చేతికి వచ్చింది. తెర ముందు రాణి నుంచి తెర వెనుక ఈ నాటకం అంతా జలంధరుడు ఆడుతున్నాడు. అది మాత్రమే కాదు, జలంధరుడి అన్యాయానికి విధి కూడా కలిసొచ్చి ఘోరాలెన్నో జరిగిపోయాయి. ఆ రోజు బసివి కోనలో పంట పూజ సంతోషంగా మొదలైంది. పులివీరుణ్ణి ఎదురొట్టి గెలవలేనని తెలిసిన జలంధరుడు అడ్డదారిలో వచ్చాడు. పులివీరుడు చూడ్డానికి మాత్రమే కాదు. భయపడకండి, వాళ్ళు మీ పిల్లలు కాదు, నా పిల్లలు. కాపాడి తీరతాను. ఒక్కడుగు ముందుకేసిన పిల్లలందరూ చేస్తారు. భూమిని స్వర్గం చేసే దేవతలు రా పసిపిల్లలు. వాళ్ళని చంపి ఏ నరకాన్ని రా ఏలుకోబోతున్నావు? రాజ్యం నా చేతికి రావడానికి ఏ పనికైనా వెనకాడు. మేం ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరగదు. నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళకి భయం పోయింది. నీకు భయం వచ్చిందిగా. చెడ్డోడికి ఎన్నో శక్తులుండొచ్చు, మంచోడికి ఒకే శక్తి, ప్రజాశక్తి. అందుకే నీ ఆయుధం పెట్టుకునే నిన్ను అంతం చేయబోతున్నాను. ఒక్క బిడ్డ ఒంట్లో నుంచి ఒక్క బొట్టు రక్తం వచ్చిందో వాళ్ళ ఒంట్లోంచి ఒక్క బొట్టు రక్తం కూడా రాకుండా ఉండాలి అంటే ఈ విషయంలో ఒక్క బొట్టు కూడా మిగ్గలనివ్వకుండా నువ్వు తాగాలి.
ఈ పిల్లల్ని మాత్రమే కాదురా, ఈ ఊళ్ళో ఉన్న మొత్తం పిల్లల్ని చంపినా సరే మా యువరాజు విషం తాగడానికి మేము చచ్చినా ఒప్పుకో. ఆ ప్రేమ చాలమ్మా. నేను ఇంకా ఎన్ని జన్మలెత్తైనా మీకోసం ప్రాణం ఇస్తాను. నేరుగా వచ్చి నాతో పోరాడనప్పుడే అనుకున్నాన్రా. ఇప్పుడు వీరత్వం చూపించబోతున్నావా, విషం తాగబోతున్నావా?